ఈ బౌన్సర్లు అల్లు అర్జున్ వెంట వచ్చినటువంటి బౌన్సర్లు ఏ విధంగా వ్యవహరించారో చూపించారు. సో ఆ ఘటనని ఏ పోలీస్ అధికారి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పారో చూపించారు. సో అక్కడి నుంచి బయటికి అల్లు అర్జున్ ఏ విధంగా వెళ్ళిపోయారు, బయటికి వెళ్తూ ఏ విధంగా కారులో నుంచి బయటికి వచ్చి చేతులు ఊపుతూ బయటికి వెళ్ళారు. సో ఆ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మిన్నట్టు చూపించి ఇక్కడ ప్రభుత్వ తప్పిదం ఏముంది, ప్రభుత్వం ఏం తప్పు చెప్పింది, ఎందుకు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా, ఎందుకు ప్రభుత్వాన్ని పోలీసులని తప్పు పట్టే విధంగా మీడియా సమావేశాలను నిర్వహించాల్సి వచ్చింది అనేటువంటి విషయాల్ని ప్రశ్నించి ఒకంతనైతే సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని కూడా అసహనాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటన పైన సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా విచారాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దీంతో పాటుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చెప్పేటటువంటి ఏ కార్యక్రమంలో కూడా కొంత ఆసక్తిగా పాల్గొనడం లేదు, సహకరించడం లేదు అనేటువంటి అసంతృప్తి కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. సో ఈ విషయాన్ని కూడా ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల దృష్టికి ప్రభుత్వ పెద్దలు తీసుకువెళ్లారు. అందులో ప్రధానంగా ప్రభుత్వము ఇటీవల కులగన్న సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంతటా కూడా ఆసక్తిగా పాల్గొనే వాళ్ళ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరూ కూడా ఈ కులగన్నకు సహకరించలేదనేటువంటి సమాచారం ఉంది. సో ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఎందుకు నమోదు చేసుకోలేదు, ఎందుకు సహకరించలేదు అనేటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో కూడా మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తూ ఉంది, వారి దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ ఈ సినిమా బెనిఫిట్ షోలు ఇలాంటివి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చేటువంటిది అంతా కూడా ఒక సోషల్ కాజ్తోనే ఇస్తారు. ప్రత్యేకంగా సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి కావచ్చు, కానీ లేదంటే ఇతర బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చినప్పుడు వచ్చేటువంటి లాభం నుంచి సోషల్ కాజ్కి వాటిని వినియోగించాలని ఉంటుంది, వినియోగించేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు ఈ వచ్చేటువంటి బెనిఫిట్ల వల్ల వచ్చేటువంటి లబ్ధినంతా కూడా సినిమా ఇండస్ట్రీ నిర్మించినటువంటి నిర్మాతలే పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సో ఇక మీద